అందరికి శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారు కదా? మరి ఎప్పట్లెక్కనే మన ధమాకా ఆర్తలలా దుమ్ము దులిపే న్యూస్లను మీకోసం కానీ పట్టుకొచ్చిన కాబట్టి ఇంకెందుకు లేటు, జప్పున మన ధమాకా ఆర్తలను షురూ చేద్దాం పాండ్రి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని కంకణం కట్టుకొని ఇన్నొద్దులు కూసిన జగనాలు సారు మంది మొత్తుకొంగ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలనైతే అడుగు పెట్టి బోని కొట్టిండు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలను చూస్తుంటే అప్పటి జయలలితమ్మ ఉన్న తమిళనాడు రోజులను యాద చేసుకుంటున్నారట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. మరి గంతగాను ముచ్చట ఏందా అంటారా? అయితే మీరే చూడండి ఓ పారి. నాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10% హోదా గుర్తింపు ఇత్తనే నేను శాసనసభకు అత్తనని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఇక మొత్తానికి ఎట్టికేకలకు అసెంబ్లీలో అడుగు పెట్టిండయ్యా. బడ్జెట్ సమావేశాలలో హాజరు పడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు రాక వచ్చినటువంటి అతిథి లెక్కనే ఉన్నది అసెంబ్లీలో అడుగు పెట్టుడుతోని చూసేటోళ్ళు అందరికీ. ఇక ప్రస్తుతానికైతే ఈ తమిళనాడు రాజకీయాల లెక్కనే కనబడుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఎందుకంటే అక్కడ డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తే జయలలిత మేడం అసలు అసెంబ్లీ మొగానే చూసేది కాదు. ఇటు ఏఐఏ డిఎంకే అధికారంలో ఉంటే కరుణానిధి సారు సేమ్ సిచ్యువేషన్, ఆయన కూడా అసెంబ్లీ మొక్క చూసేటోడు కాదు. ఇక మొన్నట్లో మన తెలంగాణలో కూడా పరిస్థితి సేమ్ రిపీట్. ఇప్పుడు కేసీఆర్ సారు అసెంబ్లీ మొగాన ఒక ఎన్నో వద్దులైతున్నది. ఓ పక్కన రేవంత్ రెడ్డి సారు దమ్ముంటే కాసుకో రాసుకో చూసుకుందా నువ్వు అనేనా రా బస్తీమే సవాల్ అని చెప్పి తొడలు కొట్టి దెబ్బలు తెరిచినా కూడా అసెంబ్లీకి అయితే పోతలేడు. ఇటు పక్కన మన కేసీఆర్ సారు. ఇక అటు ఆంధ్రప్రదేశంలో కూడా పరిస్థితి ఇప్పుడు అట్లనే ఉన్నది. నువ్వు రావయ్యా అసెంబ్లీకి వచ్చి మాట్లాడని చెప్పి అధికార పక్షం అన్నా కూడా కనీసం 10% హోదా ఇత్తనే వస్తానని చెప్పి పెళ్లి కొడుకు కలిగినట్టు అడిగి కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ మొత్తానికి ఇలా అసెంబ్లీలో అయితే అడుగు పెట్టిండు. ఇక ఒకనొక టైంలో చంద్రాల సార్ పరిస్థితి కూడా గట్లనే వచ్చింది. ఎందుకంటే ఆయన భార్యను అనరాని మాటలు అన్నారు చట్టసభలలో అని చెప్పి నేను మళ్ళా సీఎం గానే అడుగు పెడతా అని చెప్పి అక్కడ నుంచి పోయిన మనిషి మళ్ళా సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలోకి అడుగు పెట్టిండు చంద్రాల సారు. కాకపోతే ఇప్పుడు జగన్ అన్న వాదన ఏంటంటే 10% హోదా లేదు కానీ నాకు 10% హోదా కావాలని అంటున్నాడు. లేదని ఏడకంచి కిరీటం తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ అధికార పక్షం అంటున్నది. సరే 10% హోదా లేకపోతే ఏంది, నువ్వు పబ్లిక్ తరపున మాట్లాడాలనుకున్న మాటలు నువ్వు రారాదయ్యా వచ్చి మాట్లాడనంటే లేదు నాకు 10% హోదా ఇస్తేనే వస్తా అంటున్నాడు జగనాల్ సారు. అసలు 10% హోదా లేని నీకెందుకు ఇస్తారయ్యా 10% హోదా అని చెప్పి ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిల్లు ఈ ముచ్చటెరికైనా పాతి ఒక్కరు. ఇక ఇట్లా జగనాల్ సార్ చేసేసరికి పవనాల్ సార్ కూడా జరంతా గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. మీకు ఇక్కడ ఉండబుద్ధి కాకపోతే సపరదాకా ఒక పని చేయండి, గిసొంటి వెసులుబాట్లు అయితే మన అసెంబ్లీలో ఇయ్యలేం కానీ మీరు జర్మనీకి ఓండ్రు అని చెప్పి కొంచెం ఎడ్డిచ్చినట్టే మాట్లాడి ఆ మైక్ ముందరికి అవతల పడ్డాడు పవనాల్ సారు. ఇక ఇట్లా పవనాల్ సార్ అనేసరికి జరంతా గరాన్ని కూడా రాబట్టిండ్రు వైసీపీ నాయకులు జగనన్న అభిమానులు. దుబాయ్ వేదికగా ఆదివారమైన మ్యాచ్ లా 2025 టోర్నమెంట్ లా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీతోని గ్రాండ్ విక్టరీ కొట్టింది కదా మన ఇండియా టీము. అయితే ఈ మ్యాచ్ లా పాకిస్తాన్ జట్టు మీద ఏకంగా 6 వికెట్ల తేడాతోనే సక్సెస్ కొట్టిన మన టీమిండియా సంబురంలో స్వీట్లు పంచుకుంటుంటే ఒక్కళ్ళు మాత్రం బిక్కుమంటున్నారట. కోటి బాధలను కడుపులో దాసుకొని బతుకుతున్నాడట. ఆయన కోసానికైతే క్రికెట్ ఫ్యాన్స్ మస్తు దేవులాడుతున్నారట. కానీ ఆడ దొరుకుతలేడట. అగ్గో మరి గంతగానం ఎవల కోసానికని ఎతుకులాడుతున్నారు, ఎవల మహానుభావుడని అంటారా? చెప్పడెందుకు మీరే చూడుండ్లి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ల భాగంగా దుబాయ్ వేదికగా అయినటువంటి ఆదివారం మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీని కొట్టిందయ్యా. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు మీద ఏకంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. సెమీస్ బర్లకు దిగబోతున్నది. ఒక్కడుగు దూరంలోనే నిలబడ్డది టీమిండియా. ఇక ఇంకో మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా దాదాపు టీమిండియా సెమీస్ కు చేరే ఛాన్సులు లేకపోలేదని అంటున్నారు చాలా మంది క్రికెట్ అభిమానులు. అయితే పాకిస్తాన్ మీద టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన ముచ్చట్లల్లా సోషల్ మీడియా ఐఐటి బాబాగా పేరు పొందిన ఒక పెద్ద మనిషి పత్తాకు లేకుండా వేండయ్యా. ఇప్పుడు మరి ఆ బాబాకు ఈ క్రికెట్ కు ఏందయ్యా సంబంధం అని అంటే ఈ ఐఐటి బాబాను టార్గెట్ చేసుకుంటా టీమిండియా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒరే ఐఐటి బాబా, నువ్వు ఏడున్నావు, ఎక్కడున్నావు, నువ్వు ఏడున్నా మాకు కనబడరా, నీ తాట తీస్తాం, నీ ఆట కట్టిస్తామని వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నారు. అయితే దీనికి కారణం ఏందయ్యానంటే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యన మ్యాచ్ అవుతున్న ముచ్చట్లల్లా ఒక్కరోజు ముందుగాల ఈయన ఒక గొప్ప ముచ్చటని చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఐఐటి బాబా అని చెప్పుకునే గీనే దుబాయ్ వేదికగా జరగబోతున్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లా రోహిత్ శర్మ సేన ఓడిపోబోతున్నది అని అన్నాడయ్యా ఈ ఐఐటి బాబా.
ఇంకా అతను కాదు బల్ల పక్కన లేదు కానీ గుద్దినట్టే చెప్పబట్టిండు. నేను అన్నది తథ్యం 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 జరుగుతుంది, జరిగి తీరుతుంది, దీన్ని ఎవ్వరు ఆపబోరు, రాసి పెట్టుకోండి అని కూడా అన్నాడు. దీంతోనే ఐఐటి బాబా నిన్నటి నుంచి ట్రెండింగ్ లోనే బాగా గిర్ర తిరుగుతున్నాడు. అయితే ఆదివారం రోజున రాత్రి సీన్ అంతా రివర్స్ అయింది. ఈయన చెప్పింది ఒకటి అయ్యింది ఒకటైంది. మ్యాచ్ టీమిండియా సొంతమైంది. దీంతోనే ఐఐటి బాబా ఏడుంటాడని చెప్పి ఎతుకుతున్నారంట బాగా మందే క్రికెట్ అభిమానులు. సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. టీమిండియా ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయి మరి కామెంట్లు పెడుతున్నారు. రే టీమిండియా ఓడిపోతుందని అన్నావు కదరా, ఐఐటి బాబాగా యాడున్నావు రా, ఇప్పుడు మేము గెలిచినాం, రారానికి దమ్ము ధైర్యం ఉంటాయని చెప్పి సోషల్ మీడియాలో తొడలు కొట్టుకుంటా జబ్బలు దరుచుకుంటా గల్లాలు ఎగరేసుకుంటా ఛాలెంజ్లు ఇసురుతున్నారు ఐఐటి బాబాకు. అయితే మొన్న లైలా సినిమా సందర్భంగా పృథ్వీరాజును ఎట్లయితే ఏ కేసీలో వైసీపీ నేతలు ఇప్పుడు సేమ్ ఐఐటి బాబాను కూడా గట్లనే తగులుకున్నారు క్రికెట్ అభిమానులు. దీని నుంచి తట్టుకోలేక మీకు దండం పెడుతున్నా ఆయన, నా తప్పైపోయింది, మీ కడపలో తలకాయ పెడతా, నన్ను వదిలేయన్నా కూడా ఎవరు ఇడిచి పెడతలేరట ఈ ఐఐటి బాబాను. ఇక సరే మరి గింతకు ఈ ఐఐటి బాబా అంటే ఏం పేరయ్యా, ఎవలయ్యా ఈయనంటే ఈయన అసలు పేరు అభయ్ సింగ్. ఈయన ఉండేది హర్యానా. ఇక ఈయన చిన్నప్పటి నుంచే బాగానే చదువుకున్నాడు కానీ ఢిల్లీలో ఐఐటికి సిద్ధమయ్యే వరకల్లా అభయ్ సాధారణ ప్రతిభావంతుడే. కాకపోతే ఇక ముంబై ఐఐటిలో సీట్ అయితే వచ్చింది. ఇక దీంతో ఐఐటి ముంబైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిండు అయ్యా. ఇక ఈ క్రమంలో క్యాంపస్ ప్లేస్మెంట్ ల కొలువునైతే కొట్టిండు. అయితే కొంతకాలం వరకు కార్పొరేట్ ల పనిచేసినటువంటి ఈ అభయ్ సింగ్ ఇక కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకొని దాని తర్వాత ఫోటోగ్రాఫర్ అయ్యిండు. ఇక దాని మీద కొంచెం మంచిగా పట్టు సాధించిన తర్వాత దాన్ని కూడా ఇడిచేసి 2019లో కెనడాకు పోయిండు. ఇక అక్కడ ప్రతిష్టాత్మక సంస్థల పని చేసుకుంటా నెలకు సుమారు 3 లక్షల దాకా సంపాదించేటోడట. ఇక మరి ఏమైందో ఏమో తర్వాత తెలియదు కానీ ఆ కొలువు కూడా వదిలేసి పత్తానికి సన్యాసంలో కలిసిండు. సన్యాసంలో కలిసిందే కాకుండా భవిష్యవాణులు, జ్యోతిష్యవాణులు, నాడీ వ్యవస్థలను చెప్పుకుంటా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేటైనా ఇప్పుడు పంచర్ వగిలేంత పని అయ్యింది. ఎందుకయ్యానంటే టీమిండియా ఓడిపోతుందని ఈయన చెప్పిన జ్యోతిష్యం. ఇప్పుడు ఈయన కోసం బాగానే ఎత్తుకుతున్నారట. పానభయంతో సందులలో గొంతులలో ఏడబడితే ఆడ దాచుకొని తిరుగుతున్నాడట. మరి గిట్టనే ఉంటది, నరం లేని నాలుకకు పని చెప్తే ఉన్న పనులు ఊసిపోతాయి. మరి పైలం 2 తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ను ఫిక్స్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ చేయబోతున్నారట. అయితే మరి ఈ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఎవరెవరు ఉండబోతున్నారు, ఏమా కథ చూద్దామా పాండ్రి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలల్లో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిందయ్యా. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నిర్వహణ చేయబోతున్నారు. ఈ సంవత్సరం మార్చి 20న పోలింగ్ ను నిర్వహిస్తారట. ఇక అదే రోజు ఓట్లను లెక్కిస్తారట. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 3వ తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నది. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడు, షేరి సుభాష్ రెడ్డి, యగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఎఫ్ఎండి పదవి కాలం ఈ ఏడాది మార్చి 29న ఓడిసిపోతున్నది. అయితే ఆంధ్ర రాష్ట్రంలోనేమో జంగా కృష్ణమూర్తి రామారావు, అశోక్ బాబు, తిరుమల నాయుడు, యనుమల రామకృష్ణుడు పదవీ కాలం 29న ఓడిసిపోతున్నదయ్యా. ఇక దీంతో 5 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న సంఖ్య ఆధారంగా ఆ పార్టీకి 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ కున్న ఎమ్మెల్యేల ఆధారంగా ఆ పార్టీకి 1 సీటు దక్కబోతున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి దక్కే ఛాన్స్ ఎక్కువ కనబడుతున్నదయ్యా. అయితే ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉన్న సభ్యులు ఎవరు 11 మంది. ఇక ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం అయితే 100% లేదనే అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ జనసేన నుంచి చంద్రబాబు క్యాబినెట్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకు ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నదని అంటున్నారు. నాగబాబు కోసం రాజ్యసభ సీటు ప్రయత్నం చేసిండ్రు. అయితే ఆ సీటును బీజేపీకి కేటాయించిండ్రు అయ్యా. బీజేపీ తరఫున ఆ సీటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉన్నాడు కదా ఆర్ కృష్ణయ్య సార్ కు దక్కింది. అయితే ఎమ్మెల్యేగా నాగబాబును నామినేట్ చేసి క్యాబినెట్ లకు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు సార్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే దీనికి సంబంధించింది ఇప్పటికే చంద్రబాబు ఈ ముచ్చట్ల ప్రకటననైతే చేసిండు. అయితే ఏపీలో 5 ఎమ్మెల్సీ సీట్లు టీడీపీకే దక్కబోతున్నాయి. అయితే జనసేనతో పాటు బీజేపీకి కూడా ఎమ్మెల్సీ కేటాయిస్తారా, ఇయ్యరా? అయితే మరి మిగిలిన 4 స్థానాలల్లో టీడీపీ తన అభ్యర్థులను బర్లకు దింపుతుందా ఏంది? ఇంకా క్లియర్ కట్ గా అయితే మనకు రాలేదు. వచ్చిన తర్వాత చూద్దాం నోటీస్. నాలుకకు సుక్క అంటకపోతే ఆగమాగమయ్యే మందుబాబులకు పెద్ద బాంబు వేల్చింది ఎన్నికల సంఘం. ఇప్పుడు గీ పెద్ద సార్లు చెప్పిన గీ మాట ఇన్న మందుబాబులకు మందు దాగక మునిపే ఎక్కుతున్నదట కిక్కు. కోటి బాధలను కడుపులో దాచుకునే తాగుబోతులకు గీ ముచ్చట మాత్రం మింగుడు పడతలేదట.
మరి గంతగానం షాక్ అయ్యే ముచ్చట మందుబాబులకు ఏం చెప్పిందంటారా? అయితే మీరే చూడండి. తెలంగాణ రాష్ట్రము మందుబాబులకు బిగ్ అలర్ట్న ఇచ్చిందయ్యా. ఈ ముచ్చట ఇన్న తర్వాత ప్రతి ఒక్క మందుబాబు షాక్ అవుతున్నాడు. 25వ తారీఖు నుండి 3 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ కాబోతున్నాయని చెప్పి ప్రకటన చేసిండు కమిషనర్ సుధీర్ బాబు సారు. ఈ నెల 27వ తారీఖున జరగబోతున్నటువంటి వరంగల్, ఖమ్మము, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ముచ్చట్లల్లో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ పరిధిలో ఉన్నటువంటి 25వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి 27వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మందు షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బులు అన్ని బంద్ చేస్తున్నారట. ఇక తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ 20 ప్రకారము కమిషనర్ సుధీర్ బాబు సారు ఆదేశాలను సుతం జారీ చేసిండయ్యా. డ్రైడే ఆదేశాలు అమల్లో ఉన్న ఈ 2 రోజులల్లా సాధారణ మద్యం షాపులతో పాటు ఇతర రకాల మద్యం అమ్మకాలు కూడా లైసెన్సులు పొందినోళ్ళు కూడా ఎటువంటి అమ్మకాలు లేదా సర్వీస్ చేసుడు బంద్ చేయాలని చెప్పి క్లియర్ కట్ గా జనంతా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పి ఆదేశాలను కూడా పాస్ చేసిండు. నిబంధనలు ఎవరైనా తుంగల దొక్కి అతిక్రమించాలని చూస్తే మాత్రం మందు అమ్మకాలు జరిపేటోళ్ల మీద చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోబడతాయని కూడా హెచ్చరికలను జారీ చేసిండు. ఎందుకంటే ఈ మందుతోని శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉండుతోని ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఎటువంటి మద్యం అమ్మకాలు ఈ 3 రోజులలో జరగకుండా చూసుకోవాలని చెప్పి ఒకవేళ ఎవరైనా చేసినా సుతం తగు చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసిడే కాదు, ఇటువంటి మందు దందాలు చేసేటోళ్లకు జనంతా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు కమిషనర్ సుధీర్ బాబు సారు. ఏదేమైనా 3 రోజులు మందు బంద్ అనేసరికి మందు బాబులకు ఏం చేయాలో అర్థం కాక మరి బిడ్డ 3 రోజులు మంది అంటే మనం తాగకుండా ఎట్లుంటాం రా, నరాలు గుంజుకపోతాయి కాదురా, నాలుక పిడిసగట్టుకపోతుంది, నోరంతా ఎండిపోతుంది రా, దవడలు గుంజుతాయి, 3 రోజులు ఎట్లుండాలరా అని ఇంకొక ఆపు ఎక్కువ తాగుతారు కావచ్చు ఈ బాధలు అని చెప్పి కొంచెం కారెట్టాలనుకుంటా కామెంట్లు కూడా పెట్టబట్టిండ్రు నెటిజన్లు ఈ ముచ్చటరికైన తర్వాత. ఏహే వీళ్లకు పబ్లిసిటీ కావాలి, వీళ్ళు టీవీలో కనబడనీకే ఊకూకే జనాలల్ల కత్తుంటారు, ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని ఒక మనిషి నోరు వారేసుకున్నాడు. ఇప్పుడు ఈయన అన్న మాటలకు మంది మస్తు గరాన్ కత్తున్నారు. ఓ సారు జరంత నీ నోటిదులా దగ్గించుకో, లేకపోతే పత్త లేకుండా పోతావని. మరసలు గినె ఈ మాట ఎవరినన్నాడు, ఎందుకోసానికన్నాడో తెలుసుకోవాలని ఉన్నది కదా. రాన్రి వార్త తెచ్చినా మీకోసానికనే. ఇక ఎప్పటి నుంచో యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ నిన్న ఫిబ్రవరి 23వ తారీఖున ఓడిసిందయ్యా. ఇక చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ జట్లు ఏవైతే ఉన్నాయో దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్ కోసానికి అని చెప్పి ఎంతో మంది ఏ కళ్ళతోని ఎదురు చూసిండ్రు. టీమిండియా ఫ్యాన్స్ అంతా ఇంత కాదు, ఇండియా గెలవాలని మస్తు కోరుకున్నారయ్యా, దేవులకు ప్రార్థనలు కూడా చేసిండ్రు. ఇక వాళ్ళు అనుకున్నట్టే ఇండియా క్రికెట్ అభిమానులు కోరుకున్నట్టుగా శివరాఖరికి ఇండియా టీం గెలిచిందయ్యా. ఛాంపియన్షిప్ ట్రోఫీలో భాగంగా ఆదివారమైనటువంటి మ్యాచ్ లా రోహిత్ శర్మ అఖండ ఇయ్యాన్ని సాధించింది. ఇంట్లో సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నట్ల అభిమానుల ఆనందం ఇంకా డబల్ అయ్యింది. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులలో ఉండే క్రేజ్ ఎంతనో మన అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఛాంపియన్షిప్ ట్రోఫీ లాంటి ఒక మెగా ఈవెంట్ లా ఈ 2 టీమ్స్ ఎదురు పడబోతున్నాయని అంటేనే ఊహించుకుంటేనే అవురా అనిపిస్తుంటది. కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కపోతుంటారు ఈ 2 టీంలు ఆడే మ్యాచ్ ను చూడనీకే. ఇక టీవీలలో కొంతమంది అయితే చాలా మంది మాత్రం స్టేడియంలకు పోయి ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునేటోళ్ళు కూడా లేకపోలేదు. అయితే సాధారణ ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా బాగా మందే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీద ఇంట్రెస్టింగ్ ఎక్కువ చూపెడుతుంటారు. అట్లనే ఆదివారం అయినటువంటి మ్యాచ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఆధారపడ్డారు. అందులో ప్రముఖ మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి సారు, డైరెక్టర్ సుకుమారం సారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశం సార్ కూడా ఉన్నాడయ్యా. అయితే సెలబ్రిటీలు క్రికెట్ మ్యాచ్ కు అచ్చుడుతోని కామెంటర్ గా వ్యవహారం చేస్తున్నటువంటి టీమిండియా మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు కొంచెం కాంట్రవర్సీ కామెంట్లే చేసిండు. మరి ఆయనకి ఏమనిపించిందో ఏందో తెలియదు కానీ ఇటువంటి మ్యాచ్లకు అత్తే టీవీలలో ఎక్కువ కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్ కోసం వచ్చిల్లు అనుకుంటే చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేసిండు ఈ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఇక ఈయనన్న మాటల మీద కామెంట్లతో దుమ్మెత్తి పోతున్నారు నెటిజన్లు. అరే నువ్వు ఎవరిలో అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఒక చిరంజీవి, సుకుమారం లాంటి గంత పెద్ద లెజెండ్లనే నువ్వు ఇంత మాట అంటావా, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని నరం లేని నాలుక నీకు ఏమైతుంది, గిర్ర తిరుగుతున్నదా, వాత పెడతామన్నట్టుగా మస్తు తిట్టి పోతున్నారు ఈ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. అరే మన దేశం తరపున ఓ టీం ఆడుతున్నప్పుడు వాళ్ళకు సపోర్ట్ ఇయ్యనీకే, వాళ్ళకి ఏదో మద్దతు తెలపనీకే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఒక హోదాలో వచ్చి క్రికెట్ గ్రౌండ్ లో కూర్చుంటే నీ ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ స్టంట్ కోసం వచ్చిల్లని చెప్పి కారు కూతలు కూతావు, ఏమనుకుంటున్నావయ్యా అంబటి రాయుడు అని చెప్పి మస్తు గరానికి రాబట్టిండ్రు ఇటు మెగా ఫ్యాన్స్, అటు సుకుమారం ఫ్యాన్స్, ఇంకో పక్కన నారా లోకేశం ఫ్యాన్స్. అయినా చిరంజీవి, సుకుమారం, లోకేశం సార్ టీవీలలో కనబడితే పబ్లిసిటీ స్టంట్ టీవీలలో కనబడి కాస్తారనంటావా? వాళ్ళకి ఏమైనా టీవీలు కొత్తనా? వాళ్ళు ఏడ కూర్చుంటే ఆడికి 100 టీవీలు వస్తాయి, ఏం మాట్లాడుతున్నావా అంబటి రాయుడు, నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి మస్తు గట్టిగానే ఇయ్యబట్టిండ్రు ఫ్యాన్స్.
ఎలక్షన్లకు సిద్ధం గాన్రి, నగారా మోగించుండ్రి, పెద్దోళ్ళ కోసం పాటుపడుండ్రి. వాళ్ళ మంచి చెడులు చూసే బాధ్యత మనదే. రాబోయే రోజులు మనయే. ఎవ్వలు సుతం వెనకడుగు వేయకుండ్రి. ప్రజల కోసమే మనం. మీరంతా కట్టగట్టుకుని జనాలకు పోయి వాళ్ళ తిప్పలను ఆర్చుకోండ్రి, వాళ్ళ బాధలను చూడుండ్రి అని అక్కడున్న అందరికీ ఆర్డరేసిండు జగనన్న. ఇంకా అన్న చెప్పినాక వెనకడుగు ఎవలన్నా ఎత్తరానుల్లా మరట్లుంటది మన జగనన్నతోని. ఇంకా జగనన్న ఏవేమన్నాడో చెప్పుడెందుకు, మీరే చూడుండ్లి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని ఆ పార్టీ పెద్ద మనిషి ఏపీ మాజీ సీఎం జగనాల్ సారు గట్టిగానే సమావేశాన్ని నిర్వహించి కీలక ముచ్చట్లనే చెప్పిండు. వాళ్ళని ఉద్దేశించుకుంటా వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనల ప్రభుత్వం లేదు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు మనం కావద్దని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు అక్కడ ఉన్నటువంటి ఈల లీడర్లతోని. అసెంబ్లీకి పోయినా పోకున్నా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాలలోనే ఉంటా. నాతో పాటు ఉండే ఓళ్ళు నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. ఎన్నికలకు సిద్ధం కండి, పబ్లిక్ తోని మమేకంగా ఉండండి, అలా కట్ట సుఖాలను తెలుసుకోండి, సందు గొంతులల్లా ప్రతి ఒక్క మనిషితోని మాట్లాడుందని చెప్పుకుంటూ వచ్చిండు జగనాల్ సాడు. ఇక క్షేత్రస్థాయిలో చూసుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత గట్టిగానే ఉన్నది. ఇక పబ్లిక్ తోడగా ప్రజలలోనే మనం ఉంటే కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం. ప్రజా సమస్యల మీద పోరాటం చేసుట్లల్లా వెనకడుగు వెయ్యొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన పనే లేదని అన్నాడయ్యా జగనన్న. అసెంబ్లీలో వైసీపీ తప్ప ఏరే ప్రతిపక్షం లేదని చెప్పుకుంటూ వచ్చిండు. ప్రతిపక్ష హోదా ముచ్చట్లల్లా అధికార పార్టీ వైఖరిని పబ్లిక్కు తెలిసేటట్టు చెయ్యనీకనే తేటతల్లం అయ్యేటందుకే నేను అసెంబ్లీకి పోయినా అని చెప్పుకుంటా వచ్చిండు. పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనకకు తీసుకునుడు కాని పని, అది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా మీ నోటీస్ కాడికి ఇటువంటి సంఘటనలు అయినట్టు తెలిస్తే నాకు చెప్పుండ్రి. పబ్లిక్ కు భరోసా ఇయ్యుండ్రి, పబ్లిక్ ను భయపడొద్దని చెప్పి చైతన్యవంతం చెయ్యుండ్రి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం ఉండాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటున్నది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని ఆ పార్టీ బాయ్కాట్ చేసిన ముచ్చట మనందరికి ఎరికైనదే. ఇక ఇవాళ పొద్దుగాల ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక గవర్నర్ సార్ ప్రసంగం మీద వైసీపీ సభ్యులు ఆందోళనను గట్టిగానే చేసిండ్రయ్యా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సమస్యల మీద గలం ఇప్పేటందుకు మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇయ్యాలని చెప్పి డిమాండ్ గట్టిగానే చేసిళ్ళు. ఇంకంతనే కాదు, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, రెడ్ బుక్ పరిపాలన నడుస్తున్నదని చెప్పి ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిళ్ళు. ఇక జగనాల్ సార్ అన్న మాటలకు అందరూ పక్కున నవ్వబట్టినరా. అయ్యా నీకు ప్రతిపక్ష హోదానే లేదు, మీరు గెలుచుకున్నదే 11 సీట్లు, రాక ఇన్నేళ్ల సంది మొత్తుకొంగ ఇయ్యాలొచ్చి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నావు ఎట్లా? అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడల్లా పబ్లిక్ తరపుకించి నువ్వేం మాట మాట్లాడతలేవు. వస్తున్నావు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు, ఇయ్యమంటే బైకాట్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతున్నావు. ఇయ్యాల కూడా గాదే చేసినావు. ఏమిటికయ్యా నువ్వు పబ్లిక్ ఏం చెప్దాం అనుకుంటున్నావు దీనివల్ల అని చెప్పి కారెడ్డాలు అనుకుంటా కామెంట్లు పెట్టబట్టింది. ఈ ముచ్చటరికైనా పాతి ఒక్కరు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ సారు వాడే కథలు అంతా ఇంత కాదుల్లా. గీ ట్రంప్ సారు తీసుకునే చర్యలు, చేసే పనులు ఒక్క ఆయన అమెరికా దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా పెద్ద ప్రకంపనలనే సృష్టిస్తున్నాయి. ఇక గీ పెద్ద మనిషి అధికార బాధ్యతలను చేతబట్టినప్పటి నుంచి గీనే ప్రభుత్వంలో ఎవ్వలు సుతం ప్రశాంతంగా ఉంటలేరు అనేదానికంటే గీన ఎవ్వలను ఉండనిత్తలేడు అనడు మంచిదేమో. అగ్గో ఎందుకు పిల్ల అంటారా? ఇగో వార్త వచ్చింది కదా, మీరే చూడుండ్లి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సార్ నిర్ణయాలు ప్రపంచ దేశాలల్లో పకంపనలే చుట్టిస్తున్నాయి. అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో కొన్ని శాఖలనే ఎత్తేయడం, ఆయా శాఖలల్లో కొలువులు చేసేటోళ్లను పీకేయడం పెద్ద కలకలమే రేపుతున్నది. మొన్నటికి మొన్న ఫెడరల్ వ్యవస్థలల్లో ఉద్యోగులను ఇంటికి పంపించినటువంటి ట్రంప్ సారు ఇప్పుడు అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి 1600 మంది కొలువు చేసేటోళ్లను బీకేసిండయ్యా. వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వీళ్ళని బీకేసుడు ద్వారా ప్రభుత్వానికి మత్తు ఫాయిదా అవుతుందని అంటున్నాడు ట్రంప్ సారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ సారు ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని తగ్గించేటట్టుగా చర్యల భాగంగానే ఉద్యోగుల ఎరవేత అని చెప్పుకుంటా వచ్చిండు. ఇక రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరణ చేసిన వెంటనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టిన ట్రంప్ సారు ఇప్పటి వరకు వివిధ విభాగాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిండు అయ్యా. ఇది ఇట్టుంటే రీసెంట్ గా 1600 మంది ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిండు అయ్యా ట్రంప్. మీరు ఇక ఆఫీసులకు రావాల్సిన పని లేదు, మీ సేవలు మాకు చాలనుకుంటా 1600 మందిని నిర్దాక్షిణ్యంగా కొలువులకెంచి బీకేసిండయ్యా ట్రంప్. ఇక ఈ ముచ్చట్లల్లో 2025 ఫిబ్రవరి 23వ తారీఖున ఎవరైతే కొలువు చేస్తున్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మెయిల్ పంపించినట్టుగా కూడా చెప్తున్నారయ్యా. బలగాల తగ్గింపు చర్యల భాగంగానే మిమ్మల్ని కొలువులకెంచి బీకేస్తున్నాము, అంతే తప్ప మీ మీద మాకు ఎటువంటి వ్యతిరేకం లేదు. కానీ మిమ్మల్ని తీసేస్తున్నందుకు నేను బాగా ఫీల్ అవుతున్నా అనుకుంటా కూడా పుండు మీద కారం చల్లుకుంటేనే మళ్ళొక పారి ఆయింట్మెంట్ కూడా రుద్దబట్టిండయ్యా.
ఏదేమైనా ఇప్పుడు ట్రంప్ సార్ తీసుకున్నటువంటి ఉన్నట్టుండి 1600 మందిని కొలువులకెంచి వీకేసే ముచ్చట ఏదైతే ఉన్నదో పెద్ద పగం పనిలే చుట్టిస్తున్నది అమెరికాలల్లా. కానీ గిట్ల ఎత్తడు ట్రంప్ సార్ అని అనుకోలేదని చెప్పి తెల్ల ముఖమేసి ఎడ్డెడ్డిగా చూడబట్టిండ్రు ఈ ముచ్చటరికైనా షాక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొలువు కోల్పోయిన మనిషి. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు మన ధమాకా దుమ్ము దులుపుడే ఆర్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమన్నా అనిపిస్తే గదే కామెంట్ పెట్టుండ్రి. అట్లనే మన మెగా9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకుండ్రి. ఇంగిన్ని మంచి మంచి దుమ్ము దులిపే ఆర్తలతోని మళ్ళా మన ధమాకా న్యూస్ లా మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన మెగా9 టీవీని. ఉంటాం మళ్ళా.